సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, కానిస్టేబుల్ మన అందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన పాత్ర. కానిస్టేబుల్ అంటే తెలియని వాళ్ళు కానీ, కానిస్టేబుల్ అంటే ఎవరికి కానిస్టేబుల్ అనగానే అయితే అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక అద్భుతమైన టైటిల్ కానిస్టేబుల్తో ఈ రోజున సినిమా తీసి వరుణ్ టోటల్గా అంతకుముందు ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్టుగా అద్భుతంగా ఎన్నో కుర్రాళ్ళకి సరిపడిన ఇళ్ళకి సరిపడిన ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో చేసిన వాడు ఒక లవర్ బాయ్. ఎస్, థ్యాంక్స్ రా బాబు, నాకు బాగా అందించావు, ఏదో పరీక్షల్లో అందించినట్టు అందించావు రై. నీ పని బాగుందిలే, నువ్వు కామెడీ చేస్తావు అనుకుంటే నువ్వేం గడ్డం పెంచి నువ్వు భయపెడుతున్నావు ఈ మధ్య. మీరు గడ్డం పెంచారు, స్ట్రైక్ ఏమనుకోద్దు, పని పాట లేక అన్ఎంప్లాయ్మెంట్. సో ఏది ఏమైనా ఇవాళ నేను ఇక్కడికి రావడానికి అంటే నీకేం సంబంధం అయ్యా, కానిస్టేబుల్కి నీకేం సంబంధం, నీకు కానిస్టేబుల్కి ఏం సంబంధం అని అంటే కనుక మీ అందరికీ తెలుసు కానిస్టేబుల్ ఏంటి నేనేంటో మీకు తెలుసు. ఇద్దరు చూసారా, ఇలా అల్లరి మామూలు అల్లరి కాదండి, 40 ఏళ్ళ నుంచి నాతో అలిబా. కానీ ఇప్పుడు వరుణ్ నీకు ఒక చిన్న సందేశం, వరుణ్ సందేశ్కి ఒక చిన్న సందేశం ఏంటంటే, నేను ఎక్కడ కనపడినా సరే సెల్యూట్ చేయి. ఎందుకంటే ప్రస్తుతం నువ్వు కానిస్టేబుల్ జులై చూసావా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, అలవైకుంఠపురం చూసావా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు అని సరదాగా అంటూ, నాకు మరి ముఖ్యంగా నన్ను ఇవాళ పిలిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు అనంటే ఇలాంటి సినిమాలు అద్భుతంగా ఆడాలి. ఈ మాట నేను ఎందుకు అన్నాను అనంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు సంవత్సరానికి 12 సినిమాలు చేసిన హీరోగా ఈ రేంజ్ సినిమాలు ఎంత బాగా ఆడితే ఇండస్ట్రీకి అంత స్ట్రెంగ్త్ అండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం వల్ల, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇలాంటివి సక్సెస్ అవ్వడం వల్ల ఇండస్ట్రీకి చాలా మంచిది అని అద్భుతంగా నమ్మి పనిచేసిన వాళ్ళలో నేను ఒకడిని. అందుకని ఇవాళ ప్రేమతో ఇవాళ నన్ను పిలిచారు, ప్రేమతో నేను వచ్చాను. నేను 100% మీకు ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం, నిజంగా అంటే ఇప్పుడు అంతా థ్రిల్లింగ్ సీజను, థ్రిల్ సినిమాల సీజన్ అండి. సో కానిస్టేబుల్ని కూడా నేనేమో అప్పుడేమో అల్లరి చేయాల్సి వచ్చింది, చేసాం. ఇప్పుడున్న సీజన్ ప్రకారం థ్రిల్. డైరెక్టర్ గారు నిజంగానే ట్రైలర్ నేను చూసి చాలా సంతోషంతో చెప్తున్నాను నేను. అట్లాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకు అనంటే డెఫినెట్గా ఇవాళున్న సీజన్కి సరిపడా కథ, సరిపడా థ్రిల్గా మీరు చాలా బాగా తీశారు. చాలా సంతోషం. వాడు మా కెమెరామెన్ కూడా, వాడు నాకు తమ్ముడే. గాడ్ బ్లెస్ యూ స్వామి శరణం. డెఫినెట్గా మీరందరూ చాలా మంచి వర్క్ చేశారని అనిపించింది. అందుకని మీరందరూ కూడా ఈ సినిమాని తప్పకుండా చూసి ఒక అద్భుతమైన హిట్. నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నా స్వార్థం ఏంటంటే ఈ రేంజ్ సినిమాలు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఆడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు అఫ్కోర్స్ మొన్న కల్కి దాకా చేశానుగా నేనే, ఆ సినిమాలు ఎప్పుడో ఒకటి కానీ రావు. కానీ ఇలాంటి సినిమాలు ప్రతిరోజు వచ్చి మీ అందరినీ అలరిస్తుంది అని, మీకు కావలసిన మసాలా అంతా ఇందులో ఉంది అని నేను నమ్ముతూ, తప్పకుండా ఈ సినిమాని మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అబ్బాయి వరుణ్, ఐ లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళంతా నా బిడ్డలు, మీకు తెలుసు. నా తర్వాత నా బ్యాచ్ అంతా నాకు బిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ సక్సెస్ బాగా, వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత సంతోషపడతారో నాకు తెలియదు, కానీ వీళ్ళ సక్సెస్ని ఎక్కువ సంతోషపడేవాడిగా నేను ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాగా డిఫరెంట్ గెటప్తో బాగా చేసావు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ దయచేసి తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలతో, కానిస్టేబుల్ బిగ్ హిట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.